పెరుగుతున్న ఎండల దృష్ట్యా బాటసారులు మరియు ప్రజల సౌకర్యార్థం పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం సౌకర్యాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎండ తీవ్రత వల్ల ప్రయాణికులు, సాధారణ ప్రజలు దాహంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం పట్టణంలోనే కాకుండా పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు తమ తమ గ్రామాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజల కోసం మంచినీరు మరియు మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ బొజ్జా సతీష్, ప్రధాన కార్యదర్శి కోరుప్రోలు శ్రీను, సత్యానంద్ రెడ్డి, నూతాటి ప్రకాష్, పిల్లి చిన్నగాడి రాజుబాబు, అలవరపు నగేష్, రాయుడు శ్రీను, మొల్లి మరిడి రాజు, నెమలబాబి, మట్ల శ్రీను, గౌతు చక్రం మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ప్రజల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యం, కూలింగ్ వాటర్ ఇక్కడ కల్పించాం. ఎందుకంటే ఎండని దాహాద్రిగా వెళ్తుంటారు. ఇదే విధంగా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లోని వారి తోచిన చోట ఎక్కడికక్కడ కూడా ప్రజల సౌకర్యార్థం మంచినీళ్ళు, మజ్జిగ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తారు.